తెలియదు, తెలియకో తెలియట్లేదు. ఇవి కొంచెం మనం ఎక్కువ మందులు వేసుకోకుండా జాగ్రత్త పడి మనం చక్కగా చేసుకుని ఇంట్లో చేసుకునే పదార్థాలు తిన్నట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటేనే కదా పెద్దవాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది. అందుచేత నేను మీకు ఇవాళ ఈ ఈ అవిసె గింజల గురించి మనం ఒక పొడిని తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇగో చూడమ్మా, జీలకర్ర, ఉప్పు, ఎండుమిరపకాయలు. ఇవి మనకి ఒక 100 గ్రాములు అవిసె గింజలు తెచ్చుకున్నాం అనుకోండి, ఒక 10-12 ఎండుమిరపకాయలు మనం తినే కారాన్ని బట్టి చక్కగా కాస్త ఉప్పు జీలకర్ర వేసుకుని దోరగా వేయించుకుని, ఇది మీకు చేసే విధానం కూడా నేను చేసి చూపిస్తాను.